ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రేవతి మరణం గురించి వినిపించాడు. అసెంబ్లీలో జనరల్గా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా డిస్కస్ చేసుకోరు, కానీ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన యొక్క వాదనలు కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రేవతి చనిపోవడానికి కారకులు ఎవరు? నేనైతే నలుగురు పేరు మెన్షన్ చేస్తున్నానండి. మీరు ఈ పేర్లు విన్న తర్వాత చివరిలో మీ కామెంట్లు పెట్టండి, ఎవరు రేవతి మరణానికి కారణాలు. 1, సీఎం రేవంత్ రెడ్డి. 2, అల్లు అర్జున్. 3, రేవతి భర్త. 4, పిచ్చి అభిమానులు. సో వీళ్ళలో మీకు ఎవరు రేవతి మరణానికి కారణమయ్యారో మీరు కామెంట్లో చెప్పండి. చివరిలో నాకు తోసినటువంటి ఆన్సర్ నేను ఇస్తాను. Police were intimated, police were present, they were not in adequate numbers. And now who is conducting this prosecution, your lordships would see, would be everything will be done by the police. So they would want to blame everybody except taking negligence on their head. I may not have, if my learned friend is right, I will suffer a trial. Insufficient police officials were there, so they couldn't control the crowd. That's correct, Your Ladyship. And in fact, the remand report says, after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. If your Ladyship sees cricket matches, ఆ వీడియో మీరు విన్నారు కదండి. అల్లు అర్జున్ తరపున వాదించినటువంటి న్యాయవాది నిరంజన్ రెడ్డి తను కోర్టును అపాస్పాలు చేశాడు. అల్లు అర్జున్ చూడడానికి పోలీసులు బందోబస్తు నిర్వహించవలసిన వాళ్ళు అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు, బయట జరుగుతున్న దాని గురించి వాళ్ళు పట్టించుకోకుండా అల్లు అర్జున్ చూడడానికి వచ్చారనేసి తను ఆ విధంగా చెప్పడం అనేది పోలీసు వ్యవస్థను ఆయన అవమానపరిచాడు. ఎస్ ఆర్ నో చెప్పండి ఒకసారి. అంతేకాకుండా ఆ విధంగా చెప్పడం వల్ల ఇది మన జడ్జి న్యాయవాది గారు కూడా ఇన్సఫిషియెంట్ పోలీస్ అనేసి చెప్పడం జరిగింది. పోలీసులు ఇతను చూడడానికి వచ్చారని న్యాయవాది వాదిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి లాయర్స్ అందరూ కూడా కోర్టులో నవ్వారు. దీన్ని బట్టి మనకేమర్థమైందండి, మీరు బాగా గమనించండి. న్యాయ వ్యవస్థను, న్యాయవేవత ఉన్నటువంటి హాల్ని, ఆ గుడిని ఈయన అవమానపరిచాడు, నిందించాడు. 2 వేశాడు నిరంజన్ రెడ్డి. 3 బేసికల్గా అల్లు అర్జున్ తప్పుదారి పట్టించాడు. 1, 2వది న్యాయదేవతను అవమానపరిచాడు. 3వది గవర్నమెంట్ను కూడా ఆయన నిందించాడు. మీరు అర్థం కాకపోతే మళ్ళొకసారి వినండి, విశ్లేషించండి, మీకే అర్థమవుతుంది. పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల యాడ్ చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు జగిపోయిండ్రు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు, శాంతి భద్రతలు దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఢిల్లీలో రేవతి మరణం గురించి, ఆ థియేటర్లో జరిగినటువంటి సంఘటన గురించి ఆయన క్లుప్తంగా వివరించాడు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు ఎవరు కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అండ్ పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఆయనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన అక్కడ అల్లు అర్జున్ పైన వ్యక్తిగతంగా కాకుండా ఆయన ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలనేసి ఆయనలో మాట్లాడిన విధానం మనం చూస్తే కనుక రేవతి మరణానికి ఆయన చాలా బాధకు గురైనట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు గమనించారా? అసలు అసెంబ్లీలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి సినిమా డిస్కషన్స్ ఎక్కువగా పెట్టేవారు కాదు, కానీ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఈ వేదిక పైన డిస్కషన్ జరగటము అనేది ఒకటి న్యాయం అనేది అందరికీ సమానమే అనేసి చెప్పకనే ఆయన చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఇది చాలా హర్షించదగిన విషయం. ఏ మాత్రం కూడా నెగిటివిటీ లేదండి.
ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడు. ఇంత ముందుకు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి మాట తన నోటి నుంచి, అల్లు అర్జున్ నోటి నుంచి మాట రానందుకు చాలా కక్ష కట్టాడనేసి చాలా చెప్పారు. కానీ ఈ అసెంబ్లీలో ఈయన వాదనలు విన్న తర్వాత దట్ ఈజ్ రాంగ్. అది కాదు, ఆయన పర్సనల్ కక్ష ఏ మాత్రం కాదు. ఆయన కేవలం న్యాయం గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అల్లు అర్జున్ రావటం, పోవటం, వేవ్ చేయటము, పోలీసులు వచ్చి చెప్పటము, ఇవన్నీ కూడా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. అక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఖచ్చితంగా ఆయన దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆయన అసెంబ్లీలో మాట్లాడగలుగుతాడు. అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు, అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ నువ్వు పట్టించుకోలేదు. ఇది అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ కాదు అసలు. మీరు వెళ్తే ఇలాంటి జరుగుతాయి అనేసి మీకు తెలుసు, కానీ కంట్రోల్ చేసే బాధ్యత అనేది నీకు ఉందా లేదా? ప్రభుత్వానిది పోలీసు వ్యవస్థది విఫలమైందనేసి అనటం తప్పు. మీరు వెళ్తున్నారు అంటే తగిన జాగ్రత్తలతో వెళ్ళకపోవటం ఇది అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ కాదు, ఇది ఎంత మాత్రం కాదు. కాబట్టి మీ వాక్యాలను మీరు వెనక్కి తీసుకోండి. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో పదే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అలిగేషన్స్, క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడాడు. ఇక్కడ తనే మిస్ఇన్ఫర్మేషన్స్ తెచ్చుకున్నాడు. ఫాల్స్ అలిగేషన్స్ కావు, అన్ని రైట్ఫుల్ అలిగేషన్సే. అండ్ క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పాడు. క్యారెక్టర్ అసోసియేషన్ కాదు, ఇక్కడ మీ అంతలో మీరే ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క క్యారెక్టర్ని మీరే అసాసినేట్ చేసుకున్నారని కరెక్ట్గా నేను చెప్పగలుగుతానండి. మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్లో టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? థియేటర్ ఒక దేవాలయం అన్నావు, అందరూ హ్యాపీగా ఉండాలన్నావు, కానీ రేవతి మరణం విన్న తర్వాత నువ్వు ఎలా చేయి ఊపుతూ వెళ్ళావు? ఇది ఎంతవరకు సమంజసం అండి? అంటే మానవత్వాన్ని ఎట్లా కోల్పోయావు నువ్వు అసలుకు? ఇది చాలా అర్థం కాని విషయం అండి. దిస్ ఈస్ వెరీ రాంగ్. ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది, పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ అసెంబ్లీలో వాదన, అల్లు అర్జున్ ప్రెస్ మీటు, ఈ యొక్క పోలీస్ అధికారి వివరణ స్పష్టంగా కనిపించేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళు అబద్ధం ఆడవలసినటువంటి అవసరం లేదు. ఆయనైతే స్పష్టంగా నేను వెళ్ళి ఆయన చెవులో చెప్పానని చెప్పాడు, కానీ ఆయన సినిమా అయిపోయిన తర్వాత నేను వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పందని చెప్పండి? ప్రభుత్వాన్ని తప్ప, లేకపోతే పోలీస్ బందోబస్తు సరిగ్గా నిర్వహించకపోవడం పోలీసులది తప్ప, లేకపోతే లెటరు అన్ని స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా మీరు రావద్దు, ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి పోలీసులు నోటీస్ పంపించిన తర్వాత కూడా మరి సంధ్య థియేటర్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవడము, అల్లు అర్జున్ రావడం తప్ప. మరి ఒక హీరో వచ్చినప్పుడు అభిమానులు అందరూ కూడా ఇలా పరుగున ఆయనతో ఫొటోసో, సిగ్నేచరో, లేకపోతే షేక్ హ్యాండో ఇవ్వడానికి ముందుకెళ్తుంటారు. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి తొక్కిసలాట్లు జరుగుతాయి. ఈ తొక్కిసలాట్లో తమకు సంబంధించిన కుటుంబ వ్యక్తులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సినిమా ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి హత్యలకు గురైపోతారు కదా, ఇలాంటి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోతారు కదా. మరి ఇప్పుడు ఈ విధంగా పిచ్చి ప్రేక్షకులుగా అభిమానాన్ని తప్పంటామా? ఎవరిది తప్పనేసి మీరు అనుకుంటున్నారండి? చూడండి, నా విశ్లేషణ ప్రకారం అయితే కనుక ఇక్కడ ప్రభుత్వానికి కాస్త తప్పుంది, పిచ్చి ప్రేక్షకుల అభిమానం తప్పుంది,
ఇలాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న పిల్లలతో వెళ్ళటం అనేది తల్లిదండ్రులు కూడా కొంత తప్పు ఉంటుంది. అండ్ వీళ్ళ తప్పులకు కారణమైనటువంటి వ్యక్తి అల్లు అర్జున్. నా విశ్లేషణ ప్రకారం అయితే ఈ అన్ని తప్పులకి కారణం అల్లు అర్జున్. ఆయన అసలుకు రాకుండా ఉండి ఉంటే వచ్చినప్పుడు ఒక వేషంలో, ఒక మారు వేషంలోనే రావచ్చు, వాచ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఇంకా థ్రిల్ బాగుంటుంది. కానీ ఆ విధంగా రావటం, ఆయన అవివాదం చేయటం, ఆయన థియేటర్ లోపలికి వెళ్ళేసేసేసి ఉంటే బాగుండేదేమో. కానీ ఏదేమైనప్పుడు కూడా నా విశ్లేషణ ప్రకారం అయితే రేవతి మరణానికి శ్రీతేజ ఆ స్థితిలో ఉండటానికి కారణం అల్లు అర్జున్ చాలా పెద్ద కారణం. మిగతా వాళ్ళు చిన్న చిన్న కారణాలు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా వస్తారు, కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు హీరోలు కూడా రావటం అనేది, మీరు సెలబ్రిటీస్ కాబట్టి అభిమానులకు ఆ విధంగా పిచ్చి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలి. బందోబస్తులు శుభ్రంగా సూపర్గా ఏర్పాట్లు చేసుకొని రావాలి. మీ యొక్క బాడీ గార్డ్స్తో పని కుదరదు. పోలీస్ వ్యవస్థే మిమ్మల్ని కాపాడుతుంది, ప్రజల్ని కాపాడుతుంది. సో ప్రేక్షకులారా, మీరు ఆలోచించండి. నేను విశ్లేషించిన ప్రకారము ఇక్కడ ఎవరిది పెద్ద తప్పు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.